అనంతపురం జిల్లాలో విషాదం నెలకొంది. అకాల వర్షం అపార నష్టం మిగిల్చడంతో అరటి సాగు చేసిన ఇద్దరు రైతులు పురుగుమందు తాగి ఆత్మహత్యాకు పాల్పడ్డారు. సింగనమల కాన్స్టిట్యున్సీ ఎల్లనూరు మండలం నీర్జాంపల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. పులివెందులలో ప్రాథమిక చికిత్స అనంతరం నేరుగా అనంతపురం జీజీహెచ్కు తరలించారు. ప్రస్తుతం మన ముందు బాధిత రైతులు ఉన్నారు. అసలు ఏం జరిగింది, ఎంత నష్టపోయినారని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వెల్లనూరు మండలం సార్ మాది. వెల్లనూరు మండలము నీర్జంపల్లె. ఓకే, ఇప్పుడు ఎన్ని ఎకరాలు మీరు అరటి పంట సాగు చేసినారు? 10.5 ఎకరా. 10.5 ఎకరాకు 35 లక్షలు అయింది పెట్టుబడి. ఒక్క చెట్టు కూడా గోల కొట్టేకే లేదు. అది మా కర్మ కొద్దీ గొడగంలో పడి ఉండే కాయలు ఇప్పుడు 100 టన్నులు కొట్టేటివి రేపమన్నాడు. దానిలో మీద పడి చీలిపోయినాయి అనమాట. ఆ ఉన్ని కూడా ఏంటికి పనికిరాదు. మాకు ప్రభుత్వం ద్వారాగా ఏదైనా సాయం చేయండి. ఇప్పుడు పంట నష్టం జరిగిన తర్వాత పొలంలో చూశారు కదా, చూసిన తర్వాత అధికారులకు ఎవరికైనా ఫోన్ చేసినారా మీరు? ఫోన్ చేసినాము, వాళ్ళు లేరు. పొద్దు ఆదివారం మేము ఏమన్నా పక్కన ఉండారని అన్నారు. ఇంకా ఏంటి కనుకోలే, ఇంకా ఎన్ని చెప్పబడ్డదు. మాకు ఎట్లా సాయం చేయండి. చూసి నుంచి ఏమన్నా సాయం అందుతుందో ఎవరైనా వచ్చి చెప్పినారా? ఎవరు చెప్పలే. మొన్న నిన్న ఎంఆర్ఓ సార్ ఏమో వచ్చినాడు. ఎంఆర్ఓ సార్ ఏమొచ్చి పులివెందులకు వచ్చి పులివెందుల నుండి మాట్లాడి ఇప్పుడు 14 వరకు ఉన్నాడు పాపం. ఆయన ఏమో ఇంకా కొత్తమాటేమో ఎమ్మెల్యేకి ఫోన్ చేసినాము, ఆయమ్మ కూడా రాలే. ప్రభుత్వం ఉంది కదా, రాలే కదా ఊరికి ఎక్కడైనా న్యాయం చేసేకి. నువ్వు ఏ పార్టీ అన్నా కానీలే, రాలే. ఇంకా మేము ఎవరితో చెప్పుకోవాలా చెప్పండి? చెప్పుకోలేక ఆడికి 12 దాకా చూసినాము. రేత్రి 9 గంటలకు పడినాయి. మళ్ళీ నిన్న 17, 11, 12 గంటల దాకా చూసినాము. మీరు రాలేకుదేమయ్యా, ఎవరెవరన్నా వచ్చి రాలేకుదా? ఒక్క అధికారి రాలేదా? అక్కడ కూడా రాలే. ఒక్క అధికారి కూడా వచ్చింటే కూడా అంత పని ఏది కాదు. వచ్చా మేము ఎట్లా కూడా ఒకవేళ అవుతుందో పోతుందోలే కమిషన్ ఒకవేళ చెప్పినా కూడా మాకు ఆ పని ఏది కాదు. 2 తోటలు ఆనుకొని ఉండేది. ఆయప్పది నాది, ఆయప్పది కూడా నాది. 2 ఆనుకొని ఉండేది. 2 తోటలు ఆనుకొని ఉండేది. ఏం జరిగిందమ్మా చెప్పు, ఏం జరిగింది చెప్పు. మీ భర్త పేరేమి? చిన్నవేంగప్ప అయితే సార్ 11 ఎకరాలు అరటి చెట్టు పెట్టినామా. 11 ఎకరాలు అరటి చెట్టు పెట్టింటే కొడలు పెట్టి కొట్టేయలేదు. 10,000 పిలకలు ఎతకద్దుకుంటే పిలకల మీద పడినాయి. పిలకలు బూడ్చినట్టు ఉడక ఏమీ లేవు. మా భర్త మా కొడుకు వచ్చి నన్ను పట్టుకొని ఏడ్చినాడు, మనం బతకలేమమ్మా అని. అంటానే మా భర్త పోయినాడు. పోయినసారి మా భర్త పోయి మాకు చెప్పకుండా మందు తాగినాడు. కనిపించలేదని మేము ఎతికి మళ్ళీ తీసుకొని వచ్చి మళ్ళా ఏం చేసినా ఏం తిప్పలవన్నా గెలివి రాలే. మళ్ళా అంబులెన్స్కి ఫోన్ చేసి ఎత్తుకొని పోయినాము. మేము ఎత్తుకొని పోయేటప్పుడు వచ్చినారు అందరూ. అక్కడ పెట్టినాక వచ్చినారు అందరూ. మమ్మల్ని అయితే ఎవరే కానీ పాటించలేదు సార్. మమ్మల్ని మాట్లాడారా? ఎవరు మాట్లాడలే. మమ్మల్ని ఎత్తుకొని పోయినాక వచ్చినారు. వచ్చినాక ఏం చేయాలి సార్? మా బతుకులు అయిపోయినాయి. మీరు మాది 15 లక్షలు పెట్టుబడి వచ్చింది సార్. మాది పంట ఎట్టన్నా వాళ్ళు పెట్టుబడి ఇచ్చేది, పెట్టుబడి వెళ్ళించుకోలేకున్నాం అంతే. పెట్టుబడి కోసమే మేము పెట్టుబడి కోసమే. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు బాధిత రైతుల్ని పరామర్శిస్తున్నారు. మన ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత ఆలూరు సాంబశివరెడ్డి గారు ఉన్నారు. ప్రధానంగా సాంబశివరెడ్డి ఎట్లా చూస్తారు ఈ ఘటన, ఏ విధంగా చూస్తారు, ప్రభుత్వాన్ని ఏం కోరుతున్నారు? ఎందుకంటే అకాల వర్షం వచ్చింది ఒక్క అనంతపురం, అదేవిధంగా వైఎస్ఆర్ జిల్లాలో 4,000 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. ఏం కోరుతున్నారు ప్రభుత్వాన్ని, ఏం డిమాండ్ చేస్తున్నారు? ఇట్లాంటి పరిస్థితులు జనరల్గా వస్తుంటాయి, ముందు కూడా వచ్చాయి, మన ప్రభుత్వంలో కూడా వచ్చాయి. బట్ ఆ రోజుకి ఈ రోజుకి తేడా ఏం కనిపిస్తోందంటే, ఆ రోజు ఇట్లాంటి నష్టం ఏదైనా జరిగినప్పుడు ఇమీడియట్గా ఆఫీసర్స్ కానీ లేదా పార్టీ తరఫున లేదా ఎమ్మెల్యే ఎంపీలు వీళ్ళు కానీ ప్రజాప్రతినిధులు అంతా వెళ్ళి వాళ్ళకు ధైర్యం చెప్పి ఇమీడియట్గా గవర్నమెంట్కి రెస్పాండ్ చేసేవాళ్ళము. గవర్నమెంట్ నుంచి కూడా పంట నష్టం వితిన్ 10 days వాళ్ళ అకౌంట్లో పడేలాగా చేసే పరిస్థితి ఉండేది. ఈరోజు మరి ఈ 9 నెలల కాలంలో మరి రైతులు ఈ ప్రభుత్వం మీద వాళ్ళ ఆలోచన ఎట్లా ఉందనేది ఇదే నిదర్శనం. అంటే కనీసం ఈ ప్రభుత్వం ఉంది, మమ్మల్ని ఆదుకుంటుందిలే, ఈరోజు కాకపోతే రేపు పోయినా వాళ్ళు పలుకుతారు, ఏదైనా సాయం చేస్తారనే ఆశ ఉండింటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. కేవలం అంటే నమ్మకం లేక, అంటే ఆఫీసర్లు ఫోన్ చేసిన ఈరోజు ఆదివారం అని రాకపోవడం, లేదులే రేపైనా వాళ్ళు ఏదైనా చేస్తారనే నమ్మకం సన్నగిల్లడం వల్లనే వాళ్ళు ఆత్మహత్యకు పాల్పడాల్సి వచ్చింది. కాబట్టి ఇప్పటికి కూడా మేము డిమాండ్ చేసేది ఒకటే, ఈ ప్రభుత్వము రైతులకు చేసిన వాగ్దానాలతో పాటుగా
అంటే మేనిఫెస్టో చెప్పారు, ఎలక్షన్స్ అప్పుడు చెప్పారు. వాటితో పాటుగా ఇట్లాంటి ఏమైనా న్యాచురల్ కెలామిటీస్ జరిగి పంట నష్టం జరిగినప్పుడు వాళ్ళకు భరోసాగా ఉండి మేము ఉన్నాము అని చెప్పడంతో పాటు కనీసం ఇప్పుడు వారం లోపల వీళ్ళకి జరిగిన నష్టాన్ని పూడిస్తే భవిష్యత్తులో ఇట్లాంటి జరిగినా కనీసం ఇట్లాంటి ఆఘాయితానికి పాల్పడకుండా, ఆత్మహత్యలకు పాల్పడకుండా కొంచెం నమ్మకమైన కలిగించే ప్రయత్నం చేయాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. మొదటి మీద ఆత్మహత్యలు చేసుకోవద్దండి, మీకు అండగా మేము ఉంటామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు భరోసా ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు బాధిత రైతుల్ని అన్ని విధాలుగా ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా అకాల వర్షంతో నష్టపోయిన ప్రతి రైతును అన్ని విధాలుగా ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. శివారెడ్డి, సాక్షి న్యూస్, అనంతపురం జిల్లా.